కాంగ్రెస్ కు సంబంధించి ఇటీవల అసెంబ్లీ సమావేశాలలో చంద్రబాబు ఏం మాట్లాడారో ఓసారి చూద్దాం. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత కానీ నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కానీ నేను ఆ రోజు మా కుటుంబ సభ్యులకు చెప్పింది, నేను రాజకీయాల్లో ఉంటాం, ప్రభుత్వంలో ఎక్కడ కూడా మీరు హెరిటేజ్ అనే పేరే రాకూడదు, ఏ దేవాలయం కానీ ప్రభుత్వ కార్యక్రమాలకు కానీ ఒక్క కేజీ కానీ ఒక్క లీటర్ కానీ మీరు ఇవ్వడానికి వీలు లేదని మేము అనుకున్నాం. దాని ప్రకారం ఇంతవరకు ప్రభుత్వంలో ఎక్కడా ఇవ్వనటువంటి సంస్థ హెరిటేజ్ సంస్థ. దేశం వేయాలనుకుని డైరెక్ట్గా ఇచ్చి కానీ డొంక తిరుగుళ్ళు ఇంకో కంపెనీలు వేయాల్సిన పని లేదు. అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. వాళ్ళ ఉద్దేశం నీతి నిజాయితీగా చేయడమే కాకుండా ప్రభుత్వాలతో సహాయం లేకుండా నీతి నిజాయితీగా నిలబడాలనే ఉద్దేశంతోనే ముందుకు పోయారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. హెరిటేజ్ విషయం నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత కానీ నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కానీ నేను ఆ రోజు మా కుటుంబ సభ్యులకు చెప్పింది, నేను రాజకీయాల్లో ఉంటాం, ప్రభుత్వంలో ఎక్కడ కూడా మీరు హెరిటేజ్ అనే పేరే రాకూడదు, ఏ దేవాలయం కానీ ప్రభుత్వ కార్యక్రమాలకు కానీ ఒక్క కేజీ కానీ ఒక్క లీటర్ కానీ మీరు ఇవ్వడానికి వీలు లేదని మేము అనుకున్నాం. దాని ప్రకారం ఇంతవరకు ప్రభుత్వంలో ఎక్కడా ఇవ్వనటువంటి సంస్థ హెరిటేజ్ సంస్థ. దేశం వేయాలనుకుని డైరెక్ట్గా ఇచ్చి కానీ డొంక తిరుగుళ్ళు ఇంకో కంపెనీలు వేయాల్సిన పని లేదు. అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. వాళ్ళ ఉద్దేశం నీతి నిజాయితీగా చేయడమే కాకుండా ప్రభుత్వాలతో సహాయం లేకుండా నీతి నిజాయితీగా నిలబడాలనే ఉద్దేశంతోనే ముందుకు పోయారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.